కేజ్రీవాల్ మీదన ఇంకు చల్లారు, రంగులేశారు, అవమానించారు. అలాగే అప్పట్లో ఏదైతే కేజ్రీవాల్ ఎవరి పేరు చెప్పుకుని ఉద్యమం చేశాడో, అన్నా హజారే ఉద్యమాన్ని కదా అతను హైజాక్ చేసింది, అన్నా హజారేని తీవ్రంగా దుర్భాషలాడారు కొంతమంది. ఇదంతా బీజేపీ చేసింది, బీజేపీ చేయించింది అన్నటువంటి పాయింట్తో ముందుకు వెళ్ళాడు కేజ్రీవాల్. అలా కొన్ని రోజులు నడిచింది. అట్లాగే రైతులకి టికాయత్ మీద ఇంకు చల్లారు, అది బీజేపీ వాళ్ళని. తర్వాత చూస్తే వాళ్ళల్లో వాళ్ళే జరిగింది అన్నటువంటి. ఇప్పుడు సేమ్ అభిజిత్ దుప్కే మీద దాడి జరిగింది, చెంపదెబ్బ కొట్టారు. కొట్టిన దానికి ప్రతిగా వాళ్ళని అభిజిత్ అభిమానులు కూడా కొట్టారు. ఇతను చెంపదెబ్బ మాత్రమే తిన్నాడు, వాళ్ళనైతే చితక బాధేశారు. బట్ ఇక్కడ విక్టిమ్ కార్డ్ అసహనం ఇంకే ఉంది చూసారా, భారతదేశంలో సహనం లేదు అనేది ప్రపంచం మొత్తం చెప్పడానికి జరిగినటువంటి ఇన్సిడెంటు. కొట్టినోడిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని చోట్ల కొట్టంది, అక్కడే ఎందుకు కొడతారు ప్రత్యేకించి, కొట్టాల్సిన అవసరం కూడా ఏముంది అక్కడ. కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది, అది ఏంటన్నది బయటికి రానివ్వరు. ఆ తర్వాత ఇదిగో అసంతృప్తి, అసహనం ముందుకు వస్తుంది.